వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని గనక పరిశీలన చేసినట్టయితే 3 గ్రహాల యొక్క అత్యున్నతమైనటువంటి ఫలితాలు మనం చాలా రోజుల నుంచి చెప్పుకుంటున్నాం. చాలా వారాలుగా చెప్పుకుంటున్నాం. రోజులు కూడా కాదు. లాభస్థానంలో శని గారి స్థితి గాని, ద్వితీయ స్థానంలో గురువు గారి స్థితి గాని అత్యద్భుతంగా ఉంది. ఈ రెండు చాలు మీకు చాలా ఉత్తమమైన ఫలితాలు ఇవ్వడానికి అని చెప్పుకుంటున్నాం. ఈ వారం కూడా అలాగే ఉంటూ నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి ఫలితాలు కూడా కలుస్తున్నాయి. ఈ 3 గ్రహాల యొక్క ఉనికి మీకు ఎన్ని అద్భుతాలను ఇస్తోందంటే, కుటుంబం బాగుంటుంది, మీ వాక్కు బాగుంటుంది, కుటుంబ సభ్యుల సహకారం బాగుంది, అభివృద్ధి బాగుంది, సంతానం బాగున్నారు, అలాగే రుణ బాధలు తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. ఆరోగ్యం బాగుంది. బంధుమిత్రుల యొక్క కలయికలు చాలా చాలా బాగున్నాయి. మీకు ఎంతో ఆత్మసంతృప్తి కలిగించే అంశాలన్నీ కూడా ఈ వారం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే రాస్యాధిపతి శుక్రుడు అవుతూ అస్తంగత్వం చెంది మౌఢ్యమి అనే పేరుతో మనం పిలుచుకుంటున్నాం. ఈ మౌఢ్యమిలో ఉన్న కారణం చేత శుక్రాచార్యుల వారికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇంకా వేరే ఏవి అవసరం లేదు. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు ప్రతి నిత్యము చెయ్యండి అని నేను చాలా వారాలుగా చెప్తూ ఉన్నాను. అది మటుకు మానద్దు.